అందరికీ నమస్కారం అండి. నేను నరసింహ నాటుకోళ్ల ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు వచ్చేసి శివరామ్ అండి. మాది పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం సొలస గ్రామంలో ఉందండి. మనం లాస్ట్ వీడియోలో ఎలా అంటే ఫామ్ ఎలా మొదలు పెట్టాలి, అంటే మనం పార్ట్ టైం లాగా మొదలు పెట్టాలా, ఫుల్ టైం లాగా మొదలు పెట్టాలా, తర్వాత మనం ఏ ఏరియాకి సంబంధించిన వాళ్ళం, ఎలాంటి బ్రీడ్ సెలెక్ట్ చేసుకుంటే మన ఏరియాకి సూటబుల్ ఉంటుంది, తర్వాత మన బ్రీడు ఏ క్రాస్ బ్రీడ్స్ తోటి మిక్స్ అవ్వకుండా ఉండేలాగా బ్రీడ్ సెలెక్ట్ చేసుకోవాలని చెప్పాను. తర్వాత మనం పేరెంట్స్ని ఎలా సెటప్ చేసుకోవాలి, అలాంటి వివరాలు చెప్పానండి. మీకు కావాలంటే ఈ వీడియోలో కూడా డిస్క్రిప్షన్లో లింక్ పెడతానండి. నాది పార్ట్ 1 వీడియో చూడండి ఒకసారి. తర్వాత వచ్చేసి మనం ఫామ్ స్టార్ట్ చేశాక ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి అనే దాని గురించి ఈ వీడియోలో చెప్పాలని నేను అనుకుంటున్నాను. సో ఫామ్ స్టార్ట్ చేశాక మనం ఫీడ్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, తర్వాత బ్రీడర్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, హ్యాచింగ్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, బ్రూడింగ్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, వాటికి వ్యాక్సినేషన్స్ ఏంటి, మెడిసిన్స్ ఏంటి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. నేను లాస్ట్ వీడియోలో పెట్టినప్పుడు ఒకతను బ్రదరు ఏ బ్రీడ్స్ పెంచితే కామన్గా ఏ లొకేషన్లో అయినా సరే ఏ బ్రీడ్ పెంచితే మంచి డిమాండ్ ఉంటుంది, అంటే సేల్స్ బాగుంటాయి, డిమాండింగ్గా ఉంటుంది అని నన్ను అడిగాడు. ఒకటే సింపుల్ లాజిక్ అండి. మార్కెట్లో క్రాస్ బ్రీడ్స్ అంటే నాటుకోడిని వేరే జాతులతో క్రాస్ చేసి బ్రాయిలర్స్తో క్రాస్ చేసిన బ్రీడ్స్ ఉన్నాయండి. ఆ బ్రీడ్స్లో మన బ్రీడ్ మిక్స్ అవ్వకుండా ఉండాలి. అందుకోసం నేనేం చేశానంటే మా సైడ్ భీమవరం మెట్టవాటాలు, రిచ్ వాటాలు, పల్నాడు రేజాలు, బొబ్బిల్ టేకరాలు, తర్వాత నెల్లూరు బెరసలు, ఈ బ్రీడ్స్ నేను సెలెక్ట్ చేసుకొని నేను స్టార్టింగ్ ఒక 30-40 కోళ్ళతోటి స్టార్ట్ చేశాను. ఇప్పుడు నా దగ్గర 800 కోళ్ళు ఉన్నాయండి. నేను దాన్ని మెల్లమెల్లగా ఎలా డెవలప్ చేశాను అనేది మన ఈ ఫీడ్ మేనేజ్మెంటు, బ్రీడర్స్ మేనేజ్మెంటు, హ్యాచింగు ఈ సిస్టంలో కూడా ఇంక్లూడ్ ఉంటుందండి. ఖచ్చితంగా మనం ఇవి మనం చేసుకోగలగాలండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫీడ్ మేనేజ్మెంటు. అసలు నాటుకోళ్ళకి మనం ఎలాంటి ఫీడ్ వాడాలి. చాలా పాత రోజుల్లో ఎలా అంటే ఇది నా ఒపీనియన్ మాత్రమేనండి. వేరే వాళ్ళు ఎవరైనా కూడా ఈ వీడియో చూసేటప్పుడు తప్పుగా అనుకోవద్దు. మనం జనరల్గా ఏమంటారంటే కోళ్ళకు మేతలు ఇస్తున్నామండి అంటారు. మేతలు ఎలా ఇస్తున్నాము అంటే పొద్దున పూట 6:30కి ఇస్తామండి మేతలు కోళ్ళకి. ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఇస్తున్నామండి, 4 o'clock ఇస్తామండి, 6 o'clock ఇస్తామండి, సాయంత్రం మళ్ళీ 4 o'clock కల్లా మేతలు ఇస్తామండి అని చెప్తారు. మనం అంటే నా ఒపీనియన్ ఏంటంటే కోడి దానికి ఆకలేసినప్పుడే ఫీడ్ తీసుకోవాలండి. దానికి ఆకలేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఆకలి మీద ఉన్నప్పుడు దానికి ఫీడ్ ఇస్తే అది హెవీగా తీసుకుంటుంది. దానికి డైజెషన్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ వస్తాయండి, లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా అంటే ఇప్పుడు జనరల్గా మనల్ని కన్సిడర్ చేసుకోండి. మనం ఆకలిస్తేనే తింటాం, కానీ మనకు దొరికేసిందని చెప్పేసి ఫుల్గా తినేయలేం కదండి. అలా తిన్నా కూడా మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో నా ఒపీనియన్ ఏంటంటే కోడైనా ఎవరైనా ఆకలేసినప్పుడు తినగలిగితే దానికి డైజెషన్ సిస్టమ్ ఇబ్బందులు ఉండవండి. ఫస్ట్ లివర్ ప్రాబ్లమ్స్ రావు అనేది నా ఉద్దేశం. అందుకే మీరు ఈ వీడియోలో చూడండి, నేను మేత ఫీడర్స్ని అక్కడొక చెట్టుకి కట్టేసి పెట్టానండి. అవి వాటి ఇష్టం అయితే తింటాయి. ఇప్పుడు మీరైనా, నేనైనా, ఎవరైనా, కోడైనా ఏదైనా దాని స్టమక్కి ఎంత తినాలి అనుకుంటుందో అంతే తినగలుగుతుందండి. అంతకంటే ఎక్కువ ఫీడ్ ఇంటేక్ ఏం తీసుకోదు. ఇప్పుడు మీరు పొద్దున పూట ఒకసారి, సాయంత్రం పూట ఒకసారి ఏమంటారు ఆ పర్టికులర్ టైంలోనే ఫీడింగ్ పెడితే
అది ఎంత తినాలో అంతే తింటుందండి. అంతకంటే ఎక్కువ తినలేదు మీరు ఎంత ఫీడ్ ఇంటేక్ ఇచ్చినా కూడా. సో నేను ఫైనల్గా చెప్పాలనుకుంది ఏంటంటే, కోడికి మేతని మనం కంటిన్యూగా ఉంచినప్పుడు లివర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయండి. లివర్ ఇష్యూస్ వచ్చి కోడి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయండి. తర్వాత వచ్చేసి బ్రీడర్ మేనేజ్మెంట్. అంటే బ్రీడర్స్ అంటే ఏంటండి, మనం వాటి నుంచి పిల్లల్ని ఉత్పత్తి చేస్తాం. అంటే పెట్టలు గుడ్లు పెడతాయి, పుంజులు క్రాస్ చేస్తాయి, చేసిన తర్వాత మనకి ఎగ్ ప్రొడక్షన్ వస్తుంది. ఆ ఎగ్స్ని మనం పెట్టల కింద కానీ హ్యాచింగ్ మిషన్లో కానీ తీసి మనం పిల్లల్ని ప్రొడ్యూస్ చేస్తామండి. చాలామంది నన్ను ఫోన్లో అడుగుతుంది, మీరు మిషన్ మీద తీస్తారా పెట్టల కింద తీస్తారా అని అడుగుతారు. దానికి పెట్టల కింద ప్రొడ్యూస్ అయిన పిల్లలకి మిషన్లో తీసిన పిల్లలకి ఏ విధమైన డిఫరెన్స్ ఉండదండి. ఎందుకంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే, పెట్టల కింద ఇప్పుడు మనం కమర్షియల్ బ్రాయిలర్స్ కానీ క్రాస్ బ్రీడ్స్ కానీ అన్నీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రాసెస్కి వెళ్తారు. అంటే పుంజుని పెట్టని క్రాసింగ్ అనేది ఉండదండి. సెమన్ కలెక్ట్ చేసి పెట్టలకి ఫోర్స్ఫుల్గా ఇన్సర్ట్ చేస్తారు. అలాంటి సిచ్యువేషన్స్లో కోళ్ళకి ఇమ్యూనిటీ పవర్ పైన కానీ గ్రోత్ పైన కానీ తర్వాత పెక్కింగ్ ఇష్యూస్ కానీ ఇలాంటి డిఫరెన్సెస్ ఉంటాయండి. మనం న్యాచురల్గా పుంజు పెట్ట క్రాస్ అవుతున్నప్పుడు వచ్చిన గుడ్డుకి దాన్ని పెట్ట కింద వేసినా పెట్ట అదే పని చేస్తుంది, హ్యాచింగ్ మిషన్లో పెట్టినా అదే పని చేస్తుంది. పెట్ట కింద ఏదైతే వేడి వాతావరణం టెంపరేచరు తర్వాత తేమ వాతావరణం హ్యూమిడిటీ ఈ రెండింటిని పెట్ట రెక్కల కింద ఇస్తుంది. అదే మనం హ్యాచింగ్ మిషన్లో చేస్తాం తప్ప ఏ విధమైన గొప్ప విషయం చేయట్లేదండి హ్యాచింగ్ మిషన్లో. సో అదొకటి మనం హ్యాచింగ్ సిస్టమ్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత వచ్చేసి బ్రీడర్ మేనేజ్మెంట్లో వచ్చేసి బ్రీడర్ని ఎలా మేనేజ్ చేస్తున్నాం మనం అంటే, బ్రీడర్స్ అంటే గుడ్లు పెట్టే ప్రతి గుడ్డు పిల్ల అవుతుందని గ్యారంటీ లేదండి. దాంట్లో అన్ఫర్టిలిటీ ఉంటుంది, ఫర్టిలిటీ ఉంటుంది, సెమెన్ క్వాలిటీ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఫీడ్లో మేనేజ్ చేయాలండి. ఎలాంటి ఫీడ్ ఇవ్వాలి అంటే పెట్టలకి ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఫీడ్ ఇవ్వాలండి. ఇప్పుడు నేనైతే ఫీడ్ మేనేజ్మెంట్లో ఒక 100 kgల ఫీడ్కి నేను ఎలా మిక్స్ చేస్తానంటే, మొక్కజొన్నలు 20 kgలు, తెల్లజొన్నలు 20 kgలు, సజ్జలు 20 kgలు, ఈ మూడింటిని ఎలా అంటే మన గోధుమ రవ్వ ఉప్మాలాగా పలుకుగా గ్రైండింగ్ పట్టిస్తానండి. ఆ తర్వాత ఆ మూడింట్లో నూకలు 10 kgలు, తౌడు 10 kgలు, తర్వాత వచ్చేసి సోయా 25 kgలు అండి. సోయా అంటే సోయా గింజలు కాదండి, సోయాలో నుంచి ఆయిల్ తీసాక పొట్టు ఉంటుంది, అది మార్కెట్లో దొరుకుతుందండి. దాంట్లో హై ప్రోటీన్ ఉంటుంది, ఆల్మోస్ట్ 40% ప్రోటీన్ ఉంటుంది. మనం ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఫీడ్ ఇవ్వాలండి పెట్టలకి. అదేవిధంగా పుంజులకు కూడా ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఫీడ్ ఇవ్వాలి. అప్పుడు సెమెన్ క్వాలిటీ కరెక్ట్గా ఉంటుంది. మనం హ్యాచింగ్ మిషన్లో నుంచి పిల్లలు రావట్లేదు అంటే హ్యాచింగ్ మిషన్ ఒక్కటే ప్రాబ్లం ఉండదండి, బ్రీడింగ్ సిస్టంలో కూడా ప్రాబ్లం ఉంటుంది. ఖచ్చితంగా మనం ఇవన్నీ పారామీటర్స్ని కన్సిడర్ చేసుకొనే బ్రీడర్ సెటప్లోకి రావాలండి. అంటే పిల్లల్ని ప్రొడ్యూస్ చేసే సిస్టంలోకి రావాలి. ఏమీ తెలియకుండా బ్రీడింగ్ సిస్టంలోకి వచ్చి పెట్టలు గుడ్లు పెడుతున్నాయి, అవి పిల్లలు అవ్వట్లేదు. ఎందుకు పిల్లలు అవ్వట్లేదు? అది హ్యాచింగ్ మిషన్ ప్రాబ్లమా? పెట్టను పొదగేసినా పిల్లలు అవ్వట్లేదు. అవి ఫర్టైల్డ్ ఎగ్స్ కావా? అన్ఫర్టిలిటీ ఎక్కువ ఉందా? ఇలాంటి పారామీటర్స్ అన్నీ మనం తెలుసుకోగలగాలి. అందుకే నేనేం చెప్తానంటే, ఫస్ట్ మనం కోళ్ళని ఎలా పెంచాలో తెలుసుకోవాలండి. ఎలా పెంచాలో తెలిసిన తర్వాత మాత్రమే భారీ ఎత్తు సెటప్లోకి వెళ్ళండి. అంటే లార్జ్ స్కేల్లో ప్రొడక్షన్ తీయండి. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ఒక 7 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటున్నానండి.
తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం హ్యాచరీ మిషన్ ఎలా మెయింటైన్ చేయాలి, హ్యాచింగ్ రేషియో ఎలా ఉంటుంది, బ్రూడింగ్ని ఎలా చేయాలి, తల్లి లేకుండా మనం ఎలా మేనేజ్ చేయాలి అనేది దాని విషయాల గురించి నేను మీకు చెప్తానండి. తర్వాత మెడిసిన్స్ ఏమేమి వాడాలి, ఏ టైప్ ఆఫ్ మెడిసిన్స్ అంటే ఖచ్చితంగా ఏమంటారు, మనం బ్రీడింగ్ యూనిట్ మెయింటైన్ చేసేటప్పుడు కొన్ని ఏమంటారంటే మనం డీవార్మింగ్ చేసుకోవాలండి. నులి పురుగుల మందు వాడకపోతే వామ్స్ ఉండడం వల్ల, టేప్ వామ్స్ అలాంటి వామ్స్ ఉండడం వల్ల ఆ ఫీడ్ ఆ వామ్సే తింటాయండి, నులి పురుగులే తింటాయి, కోళ్ళకు పట్టదు. అలాంటి టైంలో గుడ్లు పెట్టవండి కోళ్ళు. అలాంటి ఇష్యూస్ గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా చెప్తానండి. తర్వాత మనం బ్రూడింగ్ సెటప్ ఎలా మెయింటైన్ చేయాలి, బ్రూడింగ్ సెటప్లో ఏ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉండాలనే దాని గురించి చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.